హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనోజ్. గైస్, 2 days నుంచి స్టూడెంట్స్ నుంచి వచ్చిన డౌట్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను. ఓకే బ్రో, రీకౌంటింగ్లో మార్క్స్ తక్కువ వస్తే ముందు వచ్చిన మార్క్స్ ఉంచుతారా లేదా తక్కువ వచ్చిన మార్క్స్ వేస్తారా? అంటే మీకు ముందు వచ్చిన మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అయితే అవే వేస్తారు, తక్కువ వచ్చిన మార్క్స్ వేయరు. ఓకే, 2 to 4th week జూలై అంటున్నారు కదా, మరి 1 to సప్లీ డేట్స్ అండ్ M2 అండ్ M3 ఎలా పాస్ అవ్వాలి? ఓకే, M2 M3 ఎలా పాస్ అవ్వాలి నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది. అండ్ 2 to 4th week ఆఫ్ జూలై అన్నారు, ఇంకా ఏం ఫిక్స్ కాలేదు అంటున్నారు. ఓకే, అండ్ 1 to సప్లీ డేట్స్ ఇవ్వలేదు, మ్యాక్సిమం జూలైలోనే కండక్ట్ చేస్తానని అన్నారు. జేఎన్టీకే నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. వన్స్ అప్డేట్ కనుక వస్తే నేను ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. ఓకే అన్న, R90 రెగ్యులేషన్ వాడు థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, మ్యాక్సిమం ఎన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలన్న? అంటే దీని గురించి నాకు కూడా క్లారిటీగా ఏం తెలియదు అండ్ తెలుసుకొని ఖచ్చితంగా దీని మీద వీడియో అనేది చేస్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. బ్రో, 1-1 అండ్ 1-2 సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అంటే పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ జూలైలో పెడతానని చెప్పారు, ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. మ్యాక్సిమం జూలై అవ్వచ్చు, ఆ జూలైలో టైం కుదరకపోతే ఆగస్ట్లో పెట్టచ్చు. ఓకే బ్రో, హౌ టు పాస్ సి ప్రోగ్రామింగ్ రెగ్యులర్ అని కూడా ఒక వీడియో చేయి బ్రో. ఓకే, ఖచ్చితంగా చేస్తాను. మ్యాథ్స్ ఇంపార్టెంట్ 3 చాప్టర్స్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అంటే R19 వాళ్ళకి ఆర్ R20 వాళ్ళకి ఇంపార్టెంట్ 3 చాప్టర్స్ ఉంటే చెప్పండి అని వీళ్ళు అడిగారు. ఖచ్చితంగా చెబుతాను, ఆల్రెడీ పెట్టాను, ఒకసారి నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ అన్న, జేఎన్టీకే 4-2 టైం టేబుల్ వచ్చింది కదా, మరి జేఎన్టీకే రెగ్యులర్ 1-1 టైం టేబుల్ ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు వరకు మనకి జేఎన్టీకే నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. 4-2 అయిపోయిన తర్వాత కండక్ట్ చేయొచ్చేమో చెప్పలేము. ఓకే, ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్స్ కాబట్టి. అన్న, ఈ వీడియోస్ చూస్తున్నాను, చాలా బాగా చెప్తున్నాను అన్న, నాకు ఒకటి కావాలి, ఆల్ ఇన్ వర్డ్స్ PDF దొరుకుతాయా ఫ్రీగా ఆన్లైన్లో? అంటే ఇప్పుడు జరిగే రెగ్యులర్ ఎగ్జామ్స్ కొంటాను కానీ సప్లీస్కి PDFs ఏమైనా ఉంటే బాగుంటుంది. స్పెక్ట్రమ్స్ ఆల్ ఇన్ వన్ PDFs దొరికితే సైటు ఏమన్నా ఉంటే చెప్పు. అంటే ఇట్లా ఆల్ ఇన్ వన్ PDFs ఏమీ ఉండవు, ఎందుకంటే ఈ R90 కొత్తగా R90 రెగ్యులేషను, R20 రెగ్యులేషన్స్ ఇట్లా మారుతా ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టంగానే ఉండిద్ది దొరకటం. ఓకే, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ప్రో 2-2 ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఉంటాయో కనుక్కోండి, ట్రై చేయబో, చాలా హెల్ప్ అవుతుంది మాకు. అంటే 2-2 కాలేజీ వాళ్ళు ఏం చెప్పారంటే 2-2 ఎగ్జామ్స్ అనేది 4th week ఆఫ్ జూలైలో ఉంటాయి అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓకే బ్రో, M1లో ఎన్ని మోడల్స్ పెట్టావు బ్రో వీడియోస్ హోల్ చాప్టర్స్లో? అంటే హోల్ చాప్టర్స్లో ఏం పెట్టలేదు, ఇంపార్టెంట్ మోడల్స్. M1 ఎలా పాస్ అవ్వాలి వాళ్ళ గురించే చేసుకునే వాళ్ళు అన్ని చాప్టర్స్లో అన్ని మోడల్స్ చేసుకొని 1-1 సప్లీ అండ్ 1-2 సప్లీ సెల్ఫ్ సెంటర్ పడచ్చు, సెల్ఫ్ సెంటరే ఉండేది ఖచ్చితంగా. జేఎన్టీకే వాళ్ళు ఇప్పుడు 4-2 వాళ్ళకి సెల్ఫ్ సెంటర్ కాబట్టి ఇంకా మిగతా ఎగ్జామ్స్ వాళ్ళు కూడా సెల్ఫ్ సెంటరే కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వల్ల. హలో అన్న, 11th నుంచి కాలేజ్ అన్నారు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అంటున్నారు 12th నుంచి. కాకపోతే నిన్న మనకి ఏమని చెప్పారంటే కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా ఆగస్ట్ నుంచి స్టార్ట్ ఆగస్ట్లో రీఓపెన్ చేస్తాను అని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, చూద్దాం. బ్రో, యువర్ లాస్ట్ వీడియో చూసా, ఇన్ దట్ యూ టెల్ 4-2 ఎగ్జామ్ కంప్లీట్ దెన్ 1-1 ఎగ్జామ్ కాంటాక్ట్, ప్లీజ్ టెల్ వెన్ కంప్యూటర్ 4-2 ఎగ్జామ్ అండ్ వెన్ స్టార్ట్. అంటే 4-2 26th జూలైతో అయిపోయిద్ది అండ్ 1-1 ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్దో తెలియదు, ఎప్పుడైనా జరగచ్చు ఎందుకంటే పోస్ట్పోన్ అయింది కాబట్టి. అన్న, జేఎన్టీకే 1-1 సేమ్ టైం టేబుల్ రిలీజ్ చేస్తే ఎగ్జామ్స్ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? అంటే 10 days గ్యాప్ ఇస్తారు. ఓకే, మీకు ఎక్కువ రోజులు గ్యాప్ ఉండదు, ఎందుకంటే ఈ పోస్ట్పోన్ అయినాయి కాబట్టి తక్కువే ఇస్తారు, చెప్పలేము, అట్లీస్ట్ 10 days అని రావచ్చు.
బ్రో 3-1 రివాల్యూషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 3-1 రివాల్యూషన్ రిజల్ట్స్ టైం పట్టిద్ది అన్నారు. సప్లీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి అంటే రివాల్యూషన్ ఫీజుకి టైం పట్టిద్ది అన్నారు. మీరు కనుక అందులో కాన్ఫిడెంట్గా పాస్ అవుతానంటే ఇంకా దీనికి కట్టే పని లేదు. అలా కాన్ఫిడెంట్గా పాస్ అవ్వకుండా డౌట్గా ఉందంటే మీరు కట్టుకోవచ్చు సప్లీ ఎగ్జామ్ ఫీజు. ఓకే అన్న సిది 5th చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న. ఓకే ఖచ్చితంగా పెడతాను యాజ్ పాసిబుల్ లెసన్ అంటే మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో చాలా ఫాస్ట్గా పెట్టాను. ఓకే ఖచ్చితంగా పెడతాను అన్న. సి ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్ట R90 అన్న. కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సి ప్రోగ్రామింగ్ R19 ఇప్పుడు R20 వాళ్ళకి పెడతాను కదా సేమ్ R19 కూడా అదే R19 R20 సి ప్రోగ్రామింగ్ సేమ్. ఓకే వెన్ JN2K 2-1 క్వశ్చన్ పేపర్ విల్ అప్డేట్. యాక్చువల్గా అసలు అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేసేది, కాకపోతే ఇప్పుడు ఎందుకు అప్డేట్ చేయట్లేదో తెలియట్లేదు. వన్స్ అప్డేట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకే థ్యాంక్స్ అన్న ఫర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే JN2K 4-2 టైం టేబుల్ వచ్చింది కదా బ్రో. 26 వరకు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బ్రో. మరి నువ్వు చెప్పినట్టు ఫినిష్ అయిన తర్వాత 1-1 కండక్ట్ చేస్తారు బ్రో. ఖచ్చితంగా అంటే కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ 4-2 అయిపోయిన తర్వాత 1-1 కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 1-1 రాయబోయే స్టూడెంట్స్ అలర్ట్గా ఉండండి. ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు JN2K చెప్పలేం. బ్రో R19లో SS అండ్ RVSP హౌ టు పాస్ మీ వీడియో చాలా యూజ్ అవుతుంది. SS అండ్ RVSP దాని గురించి అసలు నాకు తెలియదు. అసలు నేను CSE బ్రాంచ్ కాబట్టి ఆ కోర్స్ సబ్జెక్ట్స్ అనేవి నాకు తెలియదు. బ్రో విల్ యూ సెండ్ M1 నోట్స్ R19కి R19 ఉన్నాయి R20 ఉన్నాయి కాబట్టి R19 R20 అయితే ఉన్నాయి. అన్న మరి JN2K కూడా ఆగస్టులోనే ఓపెన్ చేస్తారు. ఆగస్టులో ఓపెన్ అంటే నిన్న మనకు ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి వీడియో కూడా చేశాను. స్కూల్స్ కాలేజెస్ ఆగస్టులో ఓపెన్ చేస్తారంట. మ్యాక్సిమం JN2K కూడా ఆగస్టులో ఓపెన్ చేస్తాను అన్నారు. ఒకవేళ చేస్తే జూలై 12 నుంచి చేయొచ్చని అంటున్నారు, ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. హలో అన్న ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నోట్స్ PDF ఉంటే సెండ్ చేయవా ప్లీజ్. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే ఖచ్చితంగా సెండ్ చేస్తాను గైస్. ఇవి నాకు వచ్చిన డౌట్స్ గైస్. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ పెట్టండి. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ గైస్ మీరు మెసేజెస్ చేసేవాళ్ళు పద్దాకలో అంటే కంటిన్యూస్గా చేస్తున్నారు. డైలీ 2 or 3 మెసేజెస్ అంటే మీకున్న డౌట్స్ డైలీ 2 or 3 డౌట్స్ అడగండి. అండ్ గైస్ ఖచ్చితంగా అందరికీ ఆన్సర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయలేకపోతున్నాను. గైస్ ఇప్పటి నుంచి ఏం చేస్తానంటే మీరు మెసేజెస్ పెట్టండి, ఆ మెసేజెస్ అనేది మీకు వీడియోస్ ద్వారా ఆన్సర్స్ అనేది ఇస్తాను. ఓకే గైస్, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల నాకు టైం కుదరకపోవట్లేదు, అందుకని మీకు ఇప్పటి నుంచి ఇలా చేస్తాను. గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్ స్టే సేఫ్.